నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, మరొక ధర్మ సందేహం. మామూలుగా ఎప్పుడైనా సరే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు, కానీ మంగళవారం శనివారం మాత్రం ఇల్లు శుభ్రం చేసుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది నిజం అంటారా? ఒకవేళ అది నిజమైతే ఎందుకు? రైట్. ఇది నిజానికైతే కనుక శనివారం అయితే కనుక ఖచ్చితంగా ఇల్లు అవి దులపటం అలాంటివి చేసుకోవచ్చు. మంగళవారం నిషేధం. సో మంగళవారం అనేది ఎందుకని అంటే కనుక జనరల్గా ఏంటంటే శుక్రవారం తడిగుడ్డ ఇలాంటివి పెడతాం ఉన్నది ఉంటుంది, కానీ నిజానికైతే కనుక అసలు శుక్రవారం నాడు కూడా మనం దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత ఇంటికి తడిగుడ్డ పెట్టుకోవచ్చు. కానీ పాత వస్తువులు తీసేయటం ఉంటాయి అనుకోండి, సపోజ్ మన ఇంట్లో అక్కర్లేని వస్తువులు ఏమైనా ఉంటే పారేయాలనుకున్నాం అనుకోండి, అది శుక్రవారం మంచిది కాదు, చేయకూడదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఈవెన్ మనం ఏదైనా సరే ఇల్లు మారేది ఉన్నా శుక్రవారం పాలు పొంగించుకోవచ్చు, కానీ శుక్రవారం మనం ఓనర్కి అప్పచెప్పకూడదు ఇంటిని. సో ఖచ్చితంగా శనివారం నాడే అప్పచెప్పాలి. సో అందుకని అప్పుడు మనం ఒకవేళ శుక్రవారం కలిసి చేసి శుక్రవారమే ఓనర్కి అప్పచెప్తే మన లక్ష్మి అటు వెళ్ళిపోతుంది అనేది శాస్త్రం. సో అందుకని ఒక్క సామానైనా అక్కడ ఉంచి శనివారం మనం మిగతా సామాన్లన్నీ తీసుకెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మనదంటూ ఒక బిందో చెంబు అక్కడ ఒకటి ఉంచి మర్నాటి రోజు మనం దాన్ని పూర్తిగా ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పేసి, అసలు అది శాస్త్రం. అలాగే శుక్రవారం పూట కూడా ఇల్లు మనం బూజులు దొలపటాలు అలాంటివి చేయకూడదు. ఓన్లీ శుభ్రత. అంటే శుభ్రత అంటే ఏంటి? దేవుడి వస్తువులు కడుక్కోవటం, ఇంటికి తడిబట్ట వేయటం. సో శుక్రవారం తడిబట్ట వేసే దాంట్లో మనం కొద్దిగా రాతి ఉప్పు అని ఉంటుంది, ఆ రాతి ఉప్పు కలిపి మీరు కనుక రాక్ సాల్ట్ అది వేసి మీరు మాప్ పెడితే కనుక మంచిది. నెగిటివ్ ఎనర్జీలు ఏమన్నా ఎలర్జీ ఎనర్జీ ఏమున్నా కానీ అయిపోతాయి నెగిటివ్. సో అందుకని ఖచ్చితంగా అది మనకి ఉపయోగం. మరి కొంతమంది మంగళవారం కూడా చేస్తారు గురువు గారు. అది ఇప్పుడు మంగళవారం చేయొచ్చు అని చెప్తున్నా, కానీ నేను అనేది ఏదైనా సరే శుభ్ర అంటే పారేసే వస్తువులు కానీ సో బూజులు దొలపటాలు కానీ అలాంటివి చేయకూడదు. అంతేగాని తడిగుడ్డ అనేది అసలు రోజు పెట్టుకున్నా కూడా పుణ్యమే మీకు ఓపిక ఉంటే. కానీ కంపల్సరీ శుక్రవారం పెట్టుకోవాలి, తడిగుడ్డ పెట్టుకోవాలి. దాంట్లో కానీ పెట్టుకునేది ఎలాగో పెట్టుకుంటున్నారు కాబట్టి కొద్దిగా రాతి ఉప్పు వేసి పెట్టుకుంటే బయట నుంచి వచ్చే ఎటువంటి నెగిటివ్ అయినా సరే పోతుంది. సో అందుకని ఖచ్చితంగా కల్లుప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. కల్లుప్పు అని కొంతమంది అంటారు, రాతి ఉప్పు అని కొంతమంది అంటారు, దొడ్డు ఉప్పు అని కొంతమంది అంటారు. బట్ ఏదైనా సాల్ట్ కాంది దిష్టి తీస్తారు కదా ఆ ఉప్పే. సో ఆ ఉప్పు వేసి ఖచ్చితంగా మాపు పెడితే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక శనివారం నాడైతే అన్నీ చేయొచ్చు. కాకపోతే శనివారం నాడు ఏంటంటే మనం ఏదైనా సరే ఇనప వస్తువులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళు తీసుకోరు. సో శనివారం నాడు మనం తీసుకోకూడదు, అవతల వాళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా మనం కూడా తీసుకోకూడదు. ఈవెన్ ఏమంటాం ఆకుకూరలు ఉంటాయి కదా, ఏమంటే మా ఇంట్లో 2 కట్టలు ఎక్కువ ఉన్నాయండి మీరు తీసుకోండి అన్నారు అనుకోండి, శనివారం నాడు తీసుకోకూడదు. సో తెలివిగా వాళ్ళకి ఏదైనా ఎవరైనా దానం చేయండి అని చెప్తే మనకి ఇచ్చేస్తున్నారో కూడా మనకి తెలియదు. సో శనివారం నాడు అందుకని ఆకుకూరలు లాంటివి తీసుకోకూడదు. అంటే ఏమవుతుంది గురుగారు తీసుకుంటే? అంటే జనరల్గా ఇప్పుడు శని మీకు మేలు చేసేలాగా జాతకంలో లేడనుకోండి, దానివల్ల శని బలం మీరు పెంచుకున్నట్టు. సో అందుకని మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాం, అంటే కొన్ని వస్తువులు ఎవరైనా సరే దానం చేయాల్సినవి ఉంటాయి, కొన్ని దానం చేయకూడని ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటాం పాత బట్టలు దానం చేస్తూ ఉంటారు కదా, కానీ అది కూడా కొంతమందికి పనికిరాదు, కొంతమందికి అదృష్టం అటు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో చంద్రుడు మీకు చాలా బాగా మంచి ప్లానెట్ అనుకోండి, చంద్రుడి వల్లే మీకు వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు దానం చేయకూడదు. మీ పాత బట్టలు దానం చేసినా మీ అదృష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని కొన్ని ఏవి దానం చేయొచ్చు ఏవి దానం చేయకూడదు ఎప్పుడో అది తర్వాత మనం చూద్దాం, కానీ బట్ మామూలుగా అయితే అది కరెక్ట్ కాదు అనమాట. సో మంగళవారం నాడు శుభ్రం చేసుకోవచ్చు, కానీ పాతవి వదిలించుకోవటం అలాంటివి చేయకూడదు. తడిబట్ట వేసుకోవటం అన్న దాంట్లో తప్పులేదు. చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే శనివారం నాడు అయితే అన్నీ చేసుకోవచ్చు, తర్వాత బుధవారం నాడు అన్నీ చేసుకోవచ్చు, ఆదివారం కూడా అన్నీ చేసుకోవచ్చు. సో ఆది బుధ శనివారాలు అన్నీ చేసుకోవచ్చు. మంగళ గురు శుక్ర అన్నీ చేయకూడదు. అంటే గురువారాన్ని మనం లక్ష్మీవారం అంటాం. సో ఇక్కడ అలాగే కొంతమంది వైజాగ్ అటువైపు అయితే బేస్తవారం అంటారు. సో కానీ అయినప్పటికీ కూడా గురువారము శుక్రవారము మంగళవారము
బదిలించే పనులు చేయకూడదు. అంటే మన ఇంటి ఇప్పుడు అక్కలేని గడియారం పారేద్దాం, అక్కలేని ఇది దివ్యను పారేద్దాం, అది మంగళ శుక్ర గురువారాలు పనికి. మామూలుగా మాపేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు.